ఆరోగ్యమే ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అలాగే ఏ విధంగా మనం నడుచుకున్నట్టయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు ఉంటుందో ఆ విషయాన్ని తెలుసుకుందాం. మనకి మన పూర్వులు చెప్పడం జరిగింది, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పడం జరిగింది. అలాగే మన హిందూ మతంలో వేదాలలో కూడా ఆరోగ్యానికి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే శరీరమాద్యం ఖల్లు ధర్మ సాధనం అని వేదాల్లో చెప్పబడింది. శరీరం ఉంటేనే ఏదైనా మనం సాధన చేసుకోవచ్చు. శరీరం ఉండాలి అంటే ఆరోగ్యపరంగా ఉండాలి తప్పించి ఆరోగ్యం లేకుండా ఉన్నట్టయితే శరీరంతో ఏ విధమైనటువంటి సాధన మనం చేయలేమన్నటువంటిది రూఢిగా మనకి తెలుస్తుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి, ఇది మొదటి వీడియో కాబట్టి మొట్టమొదట ఆరోగ్యంగా ఉండాలంటే ఏ కార్యక్రమాలు మనం ప్రతిరోజు చేసినట్లయితే బాగుంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. తరువాత ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలో మిగతా వీడియోల్లో కూడా మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం మంచిది. సుమారు 5-5:30 ప్రాంతంలో మనం నిద్రలేచినట్లయితే ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే ఉదయాన్నే లేచి నడవడం అనేటువంటిది ఒక ఆరోగ్య రహస్యం. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నడక అనేటువంటిది చాలా మంచిది. అలాగే నడవటం ఎంత మేరకు నడవాలనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం ప్రకారం సుమారుగా 1 కిలోమీటర్కి తక్కువ లేకుండా ప్రతిరోజు కూడా ఉదయం 1 కిలోమీటరు, సాయంత్రం 1 కిలోమీటరు కనుక మనం నడిచినట్లయితే చక్కని ఆరోగ్యం మనకు లభించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మన జీవితంలో అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని దూరం చేస్తాయి. అలాగే మనం మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం తక్కువ పాళ్ళు మనం తినాలి. అంటే సుమారు ఒక 100% మనం ఆహారం తీసుకోవడానికి మనకు సామర్థ్యం ఉన్నా దాంట్లో సుమారు 60-70% వరకే తీసుకోవాలి. అలా అని పస్తులు ఉండమని కాదు. తక్కువ ఆహారం తీసుకున్నట్లయితే దానివల్ల అనేక లాభాలు ఉంటాయి కాబట్టి తక్కువ ఆహారం తీసుకోవటమే కాకుండా ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. అలాగే రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు చాలామంది ఎక్కువ ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. అది మంచిది కాదు. కారణం ఏదైనా కావచ్చు. టీవీలు చూస్తూ, సెల్ చూస్తూ ఇలాగా ఆలస్యంగా నిద్రపోయే వాళ్ళకి ఆరోగ్యం చాలా తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 9:30-10 మధ్యలో పడుకున్నట్లయితే చక్కని ఆరోగ్యం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నీరు ప్రతిరోజు కూడా పుష్కలంగా తాగాల్సి ఉంటుంది. సుమారుగా ఒక అంచనా ప్రకారం సుమారుగా ఒక 5-6 లీటర్లు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమ పద్ధతిలో నీరు తాగాలి. ఈ విధంగా తాగినట్లయితే చక్కని జీర్ణ వ్యవస్థ మనకుండి చక్కని ఆరోగ్యం మనకు ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ఒక పండు కానీ ఒక ఆకుకూర కానీ మన భోజనంలో ఉండేట్టు చూసుకోవాలి. ఒక పండును అంటే ఏదైనా మనకి నచ్చినటువంటి ఏ పళ్ళనైనా సరే వాడు తీసుకోవటం మంచిది. అలాగే ఆకుకూరలు ప్రత్యేకించి తీసుకున్నట్లయితే వాటిలో అనేక రకాలైనటువంటి విటమిన్లు, వాటిలో అనేక రకమైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా గాలి వచ్చేట్టు శ్వాస తీసుకుంటూ ఉండాలి. అంటే మనం ప్రతిరోజు కూడా ప్రాణాయామ పద్ధతిలో, ఒక విధంగా చెప్పాలన్నట్టయితే ప్రాణాయామ పద్ధతిలో గాలి శ్వాసను తీసుకోవటం, అలాగే బిగించడం, అలాగే శ్వాసను మళ్ళీ వదిలిపెట్టడం, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా ప్రాణాయామం లాంటిది మనం చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం ఎక్కువ కాలం ఉండటమే కాకుండా మనం సంపూర్ణంగా మనం ప్రతిరోజు కూడా లేచి తిరగటానికి, అలాగే మనం అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత మొట్టమొదటగా ప్రతిరోజు కూడా అల్పాహారం తీసుకోవాలి. ఉదయం చాలామంది అల్పాహారాన్ని తీసుకోకుండా నేరుగా భోజనం చేసేస్తూ ఉంటారు. అంటే కొంతమంది 10 గంటలకు భోజనం చేయొచ్చు, కొంతమంది 12 ఆ ప్రాంతంలో 1 గంటకు చేయొచ్చు. ఎలా చేసినా సరే ఉదయం స్వల్పాహారం, చిన్నది ఆహారం అంటే 1-2 ఇడ్లీలు లాంటివి, అలాగే వారు తీసుకోదగినవి తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది తీసుకున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఆహారం తీసుకునేటప్పుడు తినేటప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాగే నమిలి తినాలి.
చాలామంది ఏం చేస్తారంటే మింగేయటం లాంటిది కార్యక్రమాలు చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. నమిలి తిన్నందువలన జీర్ణాశయానికి అంటే లివర్కి మనం తక్కువ శ్రమ కల్పించిన వాళ్ళం అవుతాం. అందుకనే మన పెద్దవాళ్ళు అంటుంటారు, తినేటప్పుడు మాట్లాడకూడదు, ఐశ్వర్యం మనకి వెళ్ళిపోతుందని. ఐశ్వర్యం సంగతి ఎలా ఉన్నా మనకు ముందు తినేటప్పుడు మాట్లాడకుండా తిన్నట్టయితే మనం చక్కగా నమిలి తినడానికి అవకాశం ఉంటుంది. భోజనానికి మధ్య గ్యాప్ ఉండాలి. అంటే వెంటనే భోజనం చేయకూడదు. ఆకలి వేసినా సరే దానికి నియమిత పద్ధతుల్లో ఒక నియమిత కాలం ప్రకారం మనం భోజనం తీస్తూ ఉండాలి. దానివల్ల ఏమిటంటే లివర్కి ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. అంటే మనం క్రమశిక్షణ దానికి సూచించినట్టు అవుతుంది. దాని ప్రకారం అది చక్కగా పనిచేస్తుంది. లివర్ చక్కగా పనిచేయటం వల్ల మనందరికీ తెలిసిన విషయమే, ఆ జీర్ణము మనం తిన్న ప్రతి ఆహారం జీర్ణమై రక్తంలో కలయటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా శారీరక శ్రమ అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఏ వయసులో ఉండే వాళ్ళైనా సరే, 5-6 సంవత్సరాల వాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, మధ్య వయస్కులైనా ముసలి వాళ్ళైనా సరే, వారు ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిపాటి దూరం ఇందాక మనం అనుకున్నట్టు నడవటం కానీ లేదా ఏదో ఒక శ్రమ చేసినట్టయితే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అప్పుడే జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతిరోజు మనం 5 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు మౌనం పాటించినట్లయితే మనకి చక్కని ఆరోగ్యం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడాను, శ్వాస వదలటం ద్వారా కూడాను మనం కొద్దిపాటి ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటుంటాం. కాబట్టి మౌనంగా ఉండమని పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది మౌన వ్రతాలు చేస్తుంటారు. వారి తాలూకా అన్నిటి తాలూకా ఉద్దేశం ఒకటే, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటమే వాటన్నిటి తాలూకా ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను 5 నుంచి 15 నిమిషాలు, తక్కువ లేకుండా, ఎక్కువగా ఉంటే ఇంకా మంచిది, తక్కువ లేకుండా వాళ్ళంతా కూడాను మౌనంగా ఉన్నట్టయితే ఆరోగ్యం మనకి మెరుగవటానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడి అనేటువంటిది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటుంది. పిల్లలు అయినట్టయితే వాళ్ళు చదువుకోవడానికి, చదువు మీద శ్రద్ధ చూపించడానికి ఒత్తిడి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు అయినట్టయితే వాళ్ళ పనిలో ఒత్తిడి ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు అయినట్టయితే వాళ్ళకి ఇంట్లో అనేక రకాలైనటువంటి పనులు, వంట పనులనే కాకుండా మిగతా పనులు అన్నింటిలో కూడా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది ఒత్తిడిని మనసుకు తీసుకొని దాని మీద తీవ్రంగా ఆలోచించడం వల్ల వాళ్ళకి బీపీ పెరగటమే కాకుండా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రావటం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన నిపుణులు మనం చెప్పేటేమిటంటే ప్రాణాయామం, ధ్యానం చేయమని చెప్తారు. ప్రాణాయామం మనకి పతంజలి యోగశాస్త్రం ప్రకారం ప్రాణాయామం మనం చేసినట్లయితే దాని ప్రకారం మనం మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదట ఒక కుడివైపు నాసికలో ఉండేటువంటి, ముక్కులో ఉండేటువంటి ఒక రంధ్రం ద్వారా గాలిని తీసుకొని దాన్ని కొద్దిసేపు ఆపి ఉంచి మళ్ళీ వేరే రంధ్రం ద్వారా బయటికి వదలటం అనేటువంటిది ప్రాణాయామ ప్రక్రియ. అలాగే ధ్యానం అనేటువంటిది ఏదైనా ఒక దైవం మీదో మరొక దీని మీద ధ్యానం అంటే మనసుని లగ్నం చేసి ధ్యానం చేసినట్లయితే కూడా మనకి మంచి ఆరోగ్యం కలగటానికి అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు కానీ భోజనానికి తర్వాత కానీ తప్పనిసరిగా చేతులు కాళ్ళు కడుక్కోవాలి. దానివల్ల పరిశుభ్రతే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనకి అన్ని రకాలైనటువంటి మంచి జరుగుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడాను ముందు తర్వాత కూడాను చేతులు కాళ్ళు కడుక్కున్నట్లయితే చాలా మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంట్లో అందరిళ్లలో కూడా డబుల్ కాట్ బెడ్స్, మిగతా చాపలు అన్నీ ఉంటాయి. వాటి మీద పడుకుంటుంటారు, దాంట్లో తప్పు లేదు. కాకపోతే కనీసం నేల మీద కూర్చొని, అంటే శరీరం నేలకు తాకేటట్టుగా కూర్చొని లేదా నేలకు తాకేటట్టుగా పడుకొని కొంతసేపు ఉన్నట్లయితే ఆ శరీరం భూమిలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, ఏదైతే అయస్కాంత శక్తి ఉంటుందో అది మనలోకి ప్రవహించి మంచి ఆరోగ్యాన్ని మనకిస్తుంది. కాబట్టి మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉండొచ్చు, లేవని కాదు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళ ఇంట్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉంటాయి. కానీ మనం ప్రతిరోజు కొంతసేపు అయినా సరే నేల మీద మనం కూర్చోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది చెప్పులు లేకుండా కూడా నడవమని కూడా ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఎందుకంటే కాళ్ళు అనేటువంటివి భూమికి తాకాలి. అలా తాకినప్పుడే వాళ్ళకి భూమిలో నుంచి వచ్చేటువంటి ఆ శక్తి మనకు వచ్చి దానివల్ల మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని ఆరోగ్య సంబంధించినటువంటి చిట్కాలు అనుకోండి, లేదా ఆరోగ్య సంబంధించినటువంటి సూత్రాలు అనుకోండి. ఇది మొదటి వీడియో కాబట్టి
ప్రతి వాళ్ళు కూడాను ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్తూ, ఇక తర్వాతి వీడియోల్లో మనం ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఆహార పదార్థాల్లో ఎంతెంతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి సమస్యలకి ఏ రకమైనటువంటి వంటింటి చిట్కాలు లాంటివి ఇలాంటివి మనం వీడియోల రూపం ద్వారా మా ఛానల్ విడుదల చేస్తోంది. దయచేసి తప్పకుండా అందరూ చూడండి. మీకు నచ్చినట్లయితే అందరికీ కూడాను వాటిని ఫార్వర్డ్ చేసి వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్యంగా ఉండటానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళందరికీ కూడా తెలియజేయమని కోరుతున్నాం. సెలవు. ధన్యవాదాలు.